అందరికి అసలు హీరోలందరికీ దండం, మీడియా మిత్రులందరికీ వందనాలు. యాక్చువల్గా నిన్న మొన్న బాగా సంతోషంగా ఉండే. మా కాసర్ల శ్యామ్కు ఊరు పల్లెటూరు అనే పాటకు రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకుంటుంటే మనకు మంచి రోజులు వచ్చినాయని చెప్పని అనిపించింది నాకు. కానీ మీరు ఈ బాధలు చెప్తున్నారు. ఊరు నాయన అదే ఎక్కడేసో గొంగడికి ఆడనే ఉన్నది, ఇంకింత లోపలికి అయినట్టున్నాం. ఇంతకుముందన్నా ప్రభుత్వం మన ప్రభుత్వం కానప్పుడు ఆంధ్రలో ప్రభుత్వం తిట్టేది, కానీ ఇప్పుడు ఇంటి దొంగలు జమ అయ్యారు. మనకు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 34 కాపీ మేనిఫెస్టో కాపీ ఉన్నదా? సరే, ఇప్పుడు అవకతవకలు జరిగినాయని చెప్పని గతంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని అవకతవకలు జరిగినాయి. ఒక 300 కోట్ల రూపాయలు, అది ఎవరో ఏదో జర్నలిస్టులు కాదు, లేకపోతే ఈ సంఘాలు కాదు చెప్పింది, ప్రభుత్వం వేసినటువంటి అధికారికమైనటువంటి రిపోర్ట్ల నుంచే 300 కోట్ల అవినీతి జరిగింది, ఇదంతా తప్పుల తడక అని చెప్పిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలనా లేదా? అసలు అంటే ఈ ముఖ్యమంత్రి కన్నా ఏమైనా వాటా పోయిందా అనేది మాకు అనిపిస్తున్నది. మాకైతే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత ప్రశ్నిస్తే సభ్యత్వం తీసేస్తారట. అట్లా మొత్తం దొంగ మెంబర్లే, ఉన్నోళ్ళందరూ దొంగ మెంబర్లు, సగం కన్నా ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఇక మరి ఆయనకున్న కళా పోషణ ఏందో మాకైతే తెలుస్తలేదు. చిత్రపురి కాలనీలో ఆయన ఇలాంటి ఆయన కళా పోషణ ఏందో తెలియదు. మరి ఆయన అంతా చెప్రాసి పనిచేసినోడు ఇలా ముఖ్యమంత్రి దగ్గర నిలబడి ఫోటోలు, అంటే తప్పేం కాదు, కాకపోతే ఆయన చేస్తున్నటువంటి లంగ దందాలతో వచ్చి గాడి దాకా గంట పైదాకా పోయిందంటే ఒక ఫోటోలు ఇంతకుముందు చూపించినావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇగో చూడుర్రి, ఇగో మీ బర్త్డేలకు వస్తారట మీరంతా, ఇగో ఇదేందో కథ, మీ ఫోటోలు ఏందో మీ కథ ఏందో మాకు తెలుస్తలేదు. కానీ ఇగో చూడు, ఇక్కడ నీ పక్కకే ఉన్నాడు పెద్ద మనిషి. ఎందుకంటే నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టిన వీళ్ళ అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి, మేము రాగానే చర్యలు తీసుకుంటాము, తెలంగాణ కళాకారులకు న్యాయం చేస్తామని చెప్పినాం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇన్నేళ్ల తర్వాత ఇంకా ఈ ఆంధ్రోళ్ళ పెత్తనం ఏందనేది మాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ రామానాయుడు స్టూడియోలు అందరూ కూడా కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు సినిమా డెవలప్మెంట్ అని పక్కకు పడేసి తెలంగాణలోకైతే వారికి ఇచ్చిన దాఖలా ఎక్కడ లేవు. ఇప్పుడు ఏంది అసలు ఈ ఆంధ్ర సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మీద పెత్తనం అనేది ఉండనే ఉండొద్దు. అసలు అవసరమే లేదు. వాళ్ళ అవసరమైతే పోరి, మీ జాగాలకు మీరు పోరి, ఏడ పెట్టుకుంటారు, విజయవాడలో పెట్టుకుంటారా, వైజాగ్ లో పెట్టుకుంటారా. ఇగో తుమ్మల నాగేశ్వరరావు ఎంబడి కూడా పెద్ద మనిషి ఉన్నాయి. 28 కేసులు, 64 రోజులు జైలు ఉన్నటువంటి ఆయన తోటి మన మంత్రులు మంచిగా ఎంత చెట్టపట్టాలు వేస్తున్నారో. మరి వీళ్ళకున్న విద్య ఏందో సరే మీరు కూడా నేర్చుకోరాదురే. మనతో అయిపోయి ఈ విద్య కాదు, స్కిన్ బిజినెస్ మనతోనేటైతే కాదు, అది కావు కదా. అది బయటకు అనలేం మనం. కానీ ఆ దందా అంతా జనంకంతా తెలుసు, బయట మొత్తం అది బహిరంగ రహస్యం లెక్కనే. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇంకోటి, ఇక్కడ మన సినిమా ఇండస్ట్రీ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొంతమంది ఆ దిల్లేని దిల్ రాజులు ఇటువంటి ఉన్నారు కదా, హౌలానా కొడుకులు. ఈ కొడుకులందరూ ఎవరి తరఫు ఉండాలి? అసలు ఎవరి తరఫు ఉండాలి? మన హక్కులు కాపాడుకోవాలి కదా. తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నారు, వచ్చిన తర్వాత కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నారు. ఇటువంటి బ్రోకర్ గాళ్ళని దగ్గర పెట్టుకొని ఈ ఇండస్ట్రీను మరి మిమ్మల్ని ఎవరో దెబ్బలు కొడుతున్నారని చెప్పని వింటున్నా, కరెక్టేనా అది? మరి మీరేం చేస్తున్నారో నాకు అర్థమైతే గట్టిగా అనగబట్టిన వాడిని ఏమో పైల వాళ్ళ లెక్కున్నారు. పోలీస్ పాడగాను ఇప్పుడు జనంకు చెప్పుకుంటే తిరుగుదాం మనం కూడా, వాళ్ళు ఏం చేస్తారు ఏం సంగతి అనేది. మా దగ్గర బలం లేక కాదు, కాకపోతే కానూన్ను మా చేతులకు తీసుకోదలుచుకోలేదు. ఒకవేళ తీసుకోదలుచుకునేది ఉంటే మంచోని పైజామాలు నడిపించి పంపించిన మీడికెళ్ళి బావులేం తక్కువ ఉన్నారా? మీరు మీటింగ్లు పెట్టి అడిగేటోళ్లను, వాస్తవాలు మాట్లాడేటోళ్లను, అసలు నిజమైన మెంబర్లను తీపిచ్చేస్తున్నారు. ఇల్లీగల్ దందాలు చేసుకుంటా, అరే ఆడ సినిమాలకు సంబంధం లేనటువంటి వాళ్లకు మీరు వేల లక్షలు కోట్ల రూపాయల ఆస్తులు పంచి పెడుతున్నారు. మీరాడా మీరిచ్చినవే మీరు ఏదైతే మాట చెప్పిండ్రో ఆ మాట మీదే నిలబడమని చెప్పి మేము చెప్తున్నాం. తెలంగాణకు కళలకు, కళాకారులకు, సాహిత్యానికి దేనికి ఇక్కడ కొలువ లేదు. ముఖ్యమంత్రి నీకు నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీకి చేయదలుచుకుంటే 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇటువంటి వాళ్ళను, లేకపోతే ఒకటి నువ్వు తెలంగాణలోకి నిజమైన తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఒక కార్పొరేషన్ అట్లా పెట్టి చైర్మన్ చేసి ఒక 5000 కోట్లు ఇచ్చినా ఏం తక్కువ కాదు. ఆయన ఒక చిన్న పాట, ఒక బలగం అనే ఒక చిన్న థీమ్ ను తీసుకొని పోతే మొత్తం తెలంగాణ కాదు యావత్ తెలుగు సమాజాన్ని షేక్ చేసి పడేసింది.
అటువంటి అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీ ఎలక్షన్స్ ఎప్పుడు 28 తారీఖా? నేను తెలంగాణ ఈ ఎల్లుండి 28 తారీఖు అట ఎలక్షన్స్ ఉన్నాయట. దాన్ని అయితే బైకాట్ చేయాలని చెప్పని ఈ వేదిక నుంచి అందరూ కోరుతున్నారు. తెలంగాణ సమాజం కూడా, నేను తెలంగాణ సమాజానికి కూడా అంతా చెప్తున్నా, అంటే ఈ చెత్త చిల్లరగాన్ల సినిమాలు, ఈ చిల్లర హీరోల కన్నా మన దగ్గర నిజమైన హీరోలు, నిజమైన సాహిత్యం బయటికి రావాలంటే మీరు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. మేమైతే మా తరఫుకెళ్ళి మీరు ఏ పోరాటాలు చేసినా కానీ ఏం చేసినా ఒక్కటే చెప్తున్నా, ఏంటంటే తన్నులు తినకూరి జరిగాడ. నేను ఎవరో ఫోన్ చేసి చెప్పిన తన్నులు తింటారు ఎవడైనా అవసరమైతే కొడుతూ 2 సార్లు పోతాం, కేసులు అయితే పోతాం, దెబ్బలు మాత్రం తినకూరి. కావాల చేతులంటే దెబ్బలు తినక ఇజ్జత్ పోతుంది మనది. ఎక్కడ ఆగకూరి మీరు. వాడు మీది గల్ల పడితే ఈట్ కా జవాబ్ పత్తర్ సేదేనా. ఈడేవాడు ఉట్టి కూర్చున్నాడు కాదు. మనం కానూన్ ప్రకారంగా పోదాం, కానీ వాడే ఉల్టా దాడిలు గిడిలు చేస్తారంటే మాత్రం వదిలిపెట్టద్దు. మావాడు చెప్పిండు కదా, ఉన్నారు మొత్తం యూనివర్సిటీ కూడా కదులుతుంది, అన్ని యూనివర్సిటీలు కూడా మీ ఎంబడి ఉన్నాయి. మేము కూడా ఉట్టిగా ఏం కూర్చోలేదు. నిజంగా విటల్ అన్నట్టు ఈ 1200 మంది కావచ్చు, 369 మంది ఫైరింగ్ తుపాకులు వెళ్తుంటే ఛాతీ చూసిన నీలభై వీళ్ళకి ఎంతసేపు ఈ కథ అయింది. ఓ మంచి పని తీసుకున్నారు మా బైరాగన్న మా రామరెడ్డి ఇల్లు. వీళ్ళకి ఈ సినిమా దాన్ని పట్టుకొని నిజమైనటువంటి వాళ్ళ చేతులల్లా ఈ పోరాటాలు తీసుకొని పోవాలి. మేము మీ ఎంబడి ఉన్నాం, బరాబర్ మీ ఎంబడి ఉన్నాం. మేము ఉన్నాము, సమాజాన్ని కూడా కదిలిచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సినిమా వాళ్ళు చేసేటువంటి లంగదండాలు మిమ్మల్ని మెంబర్షిప్ ఈ దొంగతనంగా ఈ పనులు చేసుకునే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇలా మెంబర్షిప్లు చేసిరు కదా, వీళ్ళందరినీ వెంటనే తీసిపడేసాలి. నిజం కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకొని ఆయన జర సోయికిరా. ఇక నువ్వు పెరిగిన స్కూల్ అంతా మొత్తం సినిమా స్కూలే కదా, ఇక గల్లెలో పడి తిరుగు. నీకు మీసాలు తిప్పుడు తొడలు కొట్టుకు తప్ప నీకు అసలు సంగతి ఏం లేదు. నువ్వు చేస్తలేవు. ఈ దందాలన్నీ నీ ఇంటి చుట్టూ జరుగుతున్నాయి. ఆ సినిమా వాళ్ళంతా నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు కదా. నువ్వు బాలకృష్ణ అభిమానం, నువ్వు ఎవరు అభిమానం మాకైతే తిరగలే, కానీ మేము మాత్రం తెలంగాణలో అభిమానము. ఇగో మా ఊళ్ళని రక్షించాల్సిన బాధ్యత మాకున్నది, మీ మీద కూడా ఉన్నది. ఈ ఎల్లో బుక్ లెక్క అన్ని లంగ డేటాలు, లంగ కథలు, లంగ రిపోర్ట్లు కాదు, నిజమైన రిపోర్ట్లు ఏవైతున్నాయో వాటిని నువ్వు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను, ఇగో ఈ రిపోర్ట్ ఏంటిదో సోయికి వచ్చి నీకేమైనా నీ చుట్టుపక్కలతోనో నీ ఇంటెలిజెన్స్ లో తెప్పించుకొని చూసుకో ఒకసారి. మేము చెప్తున్నది కరెక్టా కాదా అని చూసుకొని సోయికి వచ్చి వీళ్ళకి న్యాయం చేయాలి. లేకుంటే నిన్ను మాత్రం తెలంగాణ మొత్తము మాకున్న కళలతోటి పాటలతోటి నీ మీద కూడా వస్తాయి. ఇవన్నీ చెప్పి తెలంగాణ అంతా తీసుకుపోతామని చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ఆఖరికి ఏంటంటే ఏది చేసినా మేమైతే మీ ఎంబడి ఉంటాం పై, కానీ మీరు మంచిగా పక్కా చేయాలి, జరా గట్టిగా చేయాలి, రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండాలి. ఇంకా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయినాక కూడా ఇంకా ఆంధ్రలో పెత్తనం అనేది మాత్రం సహించే సవాలే లేదు. అదే ఆ కర్ణాటక ఓడు ఆంధ్ర ఆడు నిజంగా కేడిగానే ఉన్నట్టున్నది. ఈ ఎల్లంకి అంటే నిలకూడదాం ఇక వాడిని ఇట్లా కాదు, కానీ ఇక అంత ముందు చాగో పాగో అన్నాం కదా, ఇప్పుడు నిజంగా తెలంగాణలో చాగోవాల కావాలి. ఇగో ఇటువంటి వాళ్ళని ఇట్లా మోసం చేస్తున్నటువంటి దుర్మార్గులను బగాయించాలి, ఇక్కడికి తెలంగాణకి వెళ్ళి బగాయించాలని చెప్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.